ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇక పంచాంగం యొక్క ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు, పంచాంగం వినటం వల్ల ఎన్నో శుభములు జరుగుతాయి. అది శుభకరమైనటువంటిది. మనకి కలిగే దుస్వప్నాలు, చెడు కలలు ఉంటే ఆ కలల యొక్క దోషాన్ని కూడా పోగొట్టుకోవటానికి అందులో ఎన్నో విశేషాలు మనకి తెలియజేయబడతాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పంచాంగం యొక్క పరిజ్ఞానం కావాలి. అందుకే మన పూర్వీకులు పంచాంగం యొక్క ప్రయోజనాలను అందించారు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వింటేట గంగా స్నానంతో సమానమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చు అన్నారు. అంతేకాదు, ఇంకా గోదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యాన్ని సంపాదిస్తారు. ఆయుష్కరమైనటువంటిది పంచాంగ శ్రవణం. అనేక రంగాలలో వృద్ధిని, అభివృద్ధిని కలుగజేస్తుంది. శుభకరమైనది. సంతానాన్ని అంటే సంతానము యొక్క సంపదను పెంచగలిగినటువంటి శక్తి ఉందంటే, మానవుడు సంవత్సరంలో ఈ తిథి వార నక్షత్ర యోగ కరణములు మొదలైనటువంటి వాటి యొక్క విశేషాలు వినటం వల్ల ఇవన్నీ కూడా చక్కగా అనుకూలమైన మార్గంలో మలుచుకోవటానికి అవకాశం లభిస్తుంది అని మన పూర్వీకులు పంచాంగం వినండిరా అన్నారు. అందుకే మనం సంవత్సర ప్రారంభంలో ఆ సంవత్సరంలో గ్రహములు ఏ గతితో సంచరిస్తాయి, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా మనం పొందవచ్చు అనేది మనం చిత్తశుద్ధితో దైవము యందు మనస్సును ఉంచి ఏకాగ్రమైనటువంటి భావంతో దైవ ప్రార్థనతో వింటామన్నమాట. పంచాంగం ప్రతి ఊళ్ళోనూ చక్కగా అందరూ కూర్చుని లేదా ఒక ఇంట్లో ఒక పురోహితుల వారిని పిలిపించి వినటం అనేది మన సంప్రదాయం. ఈ రోజున రోజు మూవీస్ ప్రేక్షకులందరికీ కూడా అటువంటి ఒక చక్కటి సదవకాశం లభిస్తుంది. ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి ప్రేక్షకులు తెలుగు పండుగని మీ ఇంటికి ఆహ్వానించుకున్నారు. చక్కగా ఈ జైనామ సంవత్సర ప్రారంభ వేళ ఏ ఏ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటిని వినటానికి మీరందరూ కూడా చక్కగా మంచి మనస్సులతో ఈ రోజున ఆనందాన్ని పొందుతూ వినటానికి సిద్ధంగా ఉన్నారు. తిథి వార నక్షత్రములు మనందరికీ తెలిసినవే, కానీ యోగం కరణం అనేటువంటి వాటిని కూడా చూసుకుని మనం ముందుకు వెళ్ళాలి. పంచాంగాల్లో యోగం కరణం కూడా చెప్పబడుతూ ఉంటాయి. యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ అని. అంటే యోగం వల్ల రోగములు ఎలా నివారించబడతాయి, అలాగే కరణం వల్ల ఏ విధంగా కార్యసిద్ధి కలుగుతుంది మొదలైనటువంటి విశేషాలను కూడా మనం తెలుసుకుంటూ ఉండవచ్చు. నానాకర్మ సుసాధనం. అందుకే వీటన్నింటినీ తెలుసుకోవటం వల్ల మనం చేసే అన్ని పనుల యొక్క సాధన ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇదిగో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచాంగ ప్రవచనంలో మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ రోజున మనం ప్రవేశించినటువంటి నూతన సంవత్సరం ఏ శుభవేళ వచ్చింది అని అనుకుంటే 30/3/2014 అంటే ఆదివారం రాత్రి 12:42 జయనామ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త ధనుర్లగ్న శుభకాలంలో ప్రవేశించింది. ఇది ఒక విశేషం. ఇదిగో అటువంటి ఈ విశేషంలో మనమందరము కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. ఈ సంవత్సరం నవనాయకులు అంటాం మనం. నవనాయకులు అంటే
సంవత్సరంలో ఉండేటువంటి 9 మంది రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, అలాగే రసాధిపతి మొదలైనటువంటి నవనాయకులు ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే 4 శుభులు ఉన్నారు, 5 పాపులు ఉన్నారు. అంటే శుభుల సంఖ్య కంటే పాపుల సంఖ్య 1 ఎక్కువగా ఉంది. అందువల్ల శుభములతో పాటు కొంత ఒడిదుడుకులు కూడా మనం గమనించవచ్చు. ఈ సంవత్సరం రాజు చంద్రుడయ్యాడు. అందుకే సోమవారం నాడు ఉగాది అయ్యింది. అంటే ఏ సంవత్సరానికి రాజు ఏ గ్రహం అవుతాడో ఆ వారంతో ఆ సంవత్సరం ప్రారంభమవుతుంది. చంద్రుడు రాజు కావటం వల్ల ఈ సంవత్సరం పరిపాలనలో కూడా కొంత సౌమ్యత, కొంత సుకుమారత, సకల జనులను రంజింపచేయాలన్న తలంపు పరిపాలకుల్లో ఉండటం ఇవన్నీ కనపడతాయి. విశేషం ఏంటంటే రాజు, మంత్రి 2 ఆధిపత్యాలు, 2 పాత్రలు చంద్రుడు వహిస్తున్నాడు ఈ సంవత్సరం. అందువల్ల రాజు, మంత్రి, చంద్రుడు ఒక్కడే కావటం వల్ల విచిత్రం ఏమిటి అంటే సకల జనోద్ధరణ కోసం అనేక రకాలైనటువంటి సకల జనుల ప్రయోజనకరములైన ప్రణాళికలు చాలా ఉండవచ్చు అని కొంత దైవజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం నవనాయకుల్లో సేనాధిపతి శని అయ్యాడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి శని, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఇవి నవనాయకుల యొక్క పాత్రలు. ఇందులో 4 శుభులు, 5 పాపులు అయ్యారు. అందువల్ల పాపాధిపత్యం కొద్దిగానే అధికం కావటం వల్ల ఈ సంవత్సరంలో శుభాలు దాదాపు ఉంటాయని మనం అందరం భావించవచ్చు. ఇక రాజు, మంత్రి, చంద్రుడు కావటం వల్ల ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. రాయితీలు కల్పించే అవకాశం ఎక్కువ ఉంది. రాజు మెతకదనం వల్ల బహువిధ నాయకత్వ పోరాటాలు కూడా జరిగే అవకాశాలు కొంత ఉన్నాయి. అవి అప్పుడప్పుడు జరగవచ్చు. ఇక అర్ఘాధిపతి రవి కావటం వల్ల వ్యవసాయ మందుల కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా దీని ప్రభావంతో, ఈ రవి ప్రభావం వల్ల మిరియాలు, మిర్చి, నూలు, ఎరుపు వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఇక రసాధిపతి శని కావటం వల్ల ఈ సంవత్సరం చింతపండు, నువ్వులు, అల్లం, బెల్లం, కిరోసిన్, వంట నూనెలు బాగా గిరాకీ అవుతాయి. ఇలా భావించినట్లయితే మిశ్రమంగా కనిపిస్తోంది ఈ సంవత్సరం, శుభం అలాగే అశుభం కూడా. ఇక వర్షలగ్న జగల్లగ్నాల పరిశీలన చూసినట్టయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయని భావిస్తే ప్రభుత్వాల్లో అటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ ఎన్నో ఆటుపోట్లు సంభవిస్తాయని చెప్పవచ్చు. ఇక ఆర్థికాభివృద్ధి సాధిస్తూనే ఒక పక్క, మరో పక్క కుంభకోణాలు, అలాగే అధిక వ్యయాలు, స్టాక్ మార్కెట్ పతనం అప్పుడప్పుడు, ఇవన్నీ కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యారంగం, వైజ్ఞానిక రంగం వీటిల్లో బాగా అభివృద్ధి కనిపిస్తుంది. 3, 7, 12 స్థానాధిపతులు చంద్ర కుజులు పంచమ కోణంలో ఉండటం ఒక కారణం. శనిగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం తులారాశిలో. ఈ 2 కారణాల వల్ల ఈ సంవత్సరం ఉత్తరార్ధం నుండి, సగభాగం నుండి స్థిరమైనటువంటి ప్రణాళికలు కలుగుతాయని మనం భావించవచ్చు. ఇది చాలా విశేషం. ఇక సంవత్సరం ప్రారంభంలోను మధ్యలోను ఆర్టీసీ, రైల్వే రంగాలలో కొన్ని అపశృతులు కలగవచ్చు. జూలై 10, 20 తేదీల మధ్య శని, కుజ, రాహువుల కలయిక అరిష్టం కలిగిస్తుంది అనేటువంటి ఒక భావం వల్ల దాదాపుగా ప్రజలందరూ కూడా ఒక దైవ చింతనతో, విష్ణు సహస్రనామ పారాయణ వంటి దైవ ప్రార్థనలతో గ్రహానుకూలతను సంపాదించేటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి మనం పంచాంగం ద్వారా ఒక
చక్కటి ఒక ఉపదేశాన్ని మనం పొందవచ్చు. దీనివల్ల ఈ కుజ శని రాహువుల కలయిక వల్ల యుద్ధ భయాలు ఉండొచ్చు, భూకంపం, అలాగే ఉద్ధృతంగా జలారిష్టాలు ఉండవచ్చు, సునామీ లాంటివి మొదలైనటువంటివి ఉపద్రవాలు ఉండొచ్చు, ధన జన నష్టాలు కూడా సంభవిస్తాయి. 2014 జూన్ 18 నుండి గురుగ్రహం, శుభమైన గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని అందుకోవటం వల్ల, ఆ కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల దైవ బలం కలుగుతుంది. సత్పురుషుల యొక్క తపఫలం, వారి యొక్క ఆశీర్వచన బలం ఇవన్నీ కలగలిసి మిగతా గ్రహముల యొక్క ప్రతికూలతను సమతౌల్యం చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరం మనం కొంత అశుభం, అలాగే కొంత శుభం, అలాగే కొంత లాభం, మరికొంత నష్టం, వీటన్నింటినీ మిశ్రమ రూపంగా మనం భావించవచ్చు. ఈ సంవత్సరం ఫలితాలు మరి అనుకున్నంతగా మనం నిరాశాజనకం కాదు. ఎందుకంటే ఆశా బలవతి, ఆశ అనేటువంటిది మానవుడికి ఒక గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇక ఈ సంవత్సరంలో మనం గుర్తించవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటి అంటే మూఢములు మొదలైనటువంటి వాటిని. ఈ సంవత్సరం గురు మూఢమి 10/7/2014 నుంచి 7/8/2014 వరకు ఉంటుంది. అంటే గురువు గ్రహం రవితో కలవటం వల్ల గురుమూఢమి ఏర్పడుతుంది. ఆ సమయంలో వివాహం మొదలైనటువంటి శుభకార్యాలు, అలాగే ప్రతిష్టలు, ఇవన్నీ కూడా గృహ నిర్మాణాలు ఇవన్నీ జరగటానికి వీల్లేదు. అందువల్ల 2014 జూలై 10వ తారీఖు నుంచి, అలాగే 2014 ఆగస్టు 7వ తారీఖు వరకు గురు మూఢమి ప్రభావం వల్ల వివాహం, ఉపనయనాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, దేవాలయ ప్రతిష్టలు వీటన్నింటికీ కూడా అవకాశం లేదు, ఆచరించకూడదు, శుభముహూర్తాలు లేవు. ఇక అన్నప్రాసన చేసుకోవటం, అలాగే వార్షిక కళ్యాణాలు మొదలైన వాటికి మాత్రం ఈ దోషం పట్టదు, అవి నిరభ్యంతరంగా జరిపించుకోవచ్చు. అలాగే శుక్రమూఢమి కూడా, అంటే రవిగ్రహంతో శుక్రగ్రహం కలవటం వల్ల ఏర్పడుతుంది. ఇది 21/9/2014 నుంచి 30/11/2014 వరకు ఉంటుంది. దీనివల్ల మనం ఇందాక అనుకున్నట్టుగా వివాహం, ఉపనయనం, దేవాలయ శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు మొదలైన వాటిని జరిపించుకోవటానికి శుభముహూర్తాలు ఉండవు. ఇక ఈ సంవత్సరం జైనామ సంవత్సరంలో పుష్కరం ప్రారంభమవుతుంది. అది 2014 జూన్ 19 నుంచి 2014 జూన్ 30 వరకు యమునా నదికి పుష్కరాలు. అంటే జయనామ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ సప్తమి గురువారం 19వ తారీఖు పగలు 1:30 గురువు కటక రాశిలోకి ప్రవేశించటం వల్ల యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల సందర్భంగా అలహాబాదులో ప్రవహిస్తున్నటువంటి గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రజలు స్నానాలు చేసి పవిత్రులు కావచ్చు. 12 రోజుల పాటు పుష్కరాలు, ఆది పుష్కర శుభవేళలు. అలాగే మధురలో కూడా యమునా పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది, కానీ అది పాక్షికంగానే కనిపిస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ అంటే 8/10/2014 బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం, కానీ పగటిపూట రావటం వల్ల ఈ చంద్రగ్రహణం భారతదేశంలో మాత్రం పాక్షికంగానే కనిపించే అవకాశం ఉంది. ఇంకా మనం ఎన్నో పంచాంగంలో విశేషాల కోసం ఎదురు చూసే సమయంలో ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో చాలా ఉత్కంఠ కనిపిస్తూ ఉంటుంది, సహజమది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అందరూ కూడా. ఒక్కొక్క జీవుడు పుట్టిన వేళ గ్రహములన్నీ కూడా ఏ ఏ స్థితుల్లో ఉన్నాయో వాటి బట్టి అతని జీవితంలో సుఖం, దుఃఖం, అలాగే సంపదలు, సంతానం మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి. వాళ్ళకి జరిగేటువంటి దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలతో పాటు గోచారం అంటే చంద్రుడి యొక్క గమనం వల్ల, అలాగే ఇతర గ్రహముల యొక్క గమనం వల్ల మనం గోచారాన్ని కూడా పరిగణలో తీసుకుంటాం. ఇది
చాలా తక్కువ శాతం మాత్రమే. అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి లగ్నము, దశ, అంతర్దశలను బట్టి గమనించాలని అందరూ కూడా భావించాలి. ఇక్కడ ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ్య అవమానాలు అనే వాటిని మనం ఈ సంవత్సర ప్రారంభంలో తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మేషరాశి తీసుకుందాం. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, లేదా నామనక్షత్ర రీత్యా అయితే చూ, చే, చో, లా అనే అక్షరాలు ప్రారంభంలో కలిగిన వాళ్ళు, అలాగే భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, లీ, లు, లే, లో అనే అక్షరాలు ప్రారంభంలో కలిగిన వాళ్ళు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు, అంటే ఆ అనేటువంటి అక్షరంతో ప్రారంభించే పేర్లు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేషరాశిలో మరి ఎలా ఫలితాలు ఉంటాయో గమనించవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అంటే ఆదాయం చాలా బాగా ఉంటుందని అర్థం. ఇక రాజపూజ్యం 4, అవమానం 5, అంటే కాస్త గౌరవం అవమానం కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంత తక్కువ కాదు, కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఆదాయం చాలా బాగా ఉంది కాబట్టి మేషరాశి వారు చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం బతకవచ్చు అని చెప్పి దీన్ని బట్టి తెలుస్తోందన్నమాట. ఇక ఈ మేషరాశి వారు మరి మేకపోతు గాంభీర్యంతో రాజపూజ్య అవమానాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా జీవితాన్ని బాగా గడపవచ్చు. ఏది ఏమైనా ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుందనే మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాతది వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఈ, ఊ, ఏ అనే అక్షరాలు తొలిగా కలిగినటువంటి వారు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఓ, వా, వి, ఊ అనే అక్షరాలు పేర్లలో మొదట కలిగిన వారు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు, వే, ఓ అనే అక్షరాలు తమ పేర్లలో మొదట కలిగినటువంటి వారందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి జాతులకు ఆదాయం 8, వ్యయం 11 ఈ సంవత్సరం. అంటే ఆదాయం కంటే కాస్త వ్యయం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. రాజపూజ్యత 7, అవమానం 5, గౌరవం సంఘంలో కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. ఎందుకంటే రాజపూజ్యం కంటే అవమానం తక్కువగా ఉంది కాబట్టి ఆదాయం కాస్త తగ్గినా గౌరవం, రాజపూజ్యం కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి వృషభ రాశి వారు కూడా ఈ సంవత్సరం చాలా టీవీగా బతకవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి ఫలితాలు ఈ సంవత్సరం చాలా చక్కగా ఆశాజనకంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఆ తర్వాతది మిథున రాశి. మిథున రాశి వారు అంటే మృగశిర 3, 4 పాదాలలో జన్మించిన వారు, కా, కి అనేటువంటి అక్షరాలు మొదట కలిగినటువంటి పేర్లవారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అంటే కు, ఖం, ఛ అనేటువంటి అక్షరాలు ప్రారంభం కలిగినటువంటి వారు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు, అంటే కే, కో, హా అనే అక్షరాలు ప్రారంభంలో కలిగిన వారు, వీరందరూ మిథున రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 8 ఈ సంవత్సరం. చాలా బాగా ఉంది, వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంది. అలాగే రాజపూజ్యత 3, అవమానం 1, ఇది కూడా చాలా బాగుంది. అంటే ఈ సంవత్సరం మిథున రాశి వారి జీవితం చాలా హుషారుగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజపూజ్య అవమానాలు కానీ ఆదాయ వ్యయాలు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి వారికి. రాజపూజ్యం ఎక్కువగా ఉంది, ఆదాయం కూడా ఎక్కువగా ఉంది మిథున రాశి వారికి. అందువల్ల మిథున రాశి వారు ఈ జయనామ సంవత్సరంలో జయప్రదంగా, విజయవంతంగా అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా నిర్వర్తించవచ్చు. అలాగే కర్కాటక రాశి వారిని చూద్దాం, వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయని. కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదంలో జన్మించిన వారు. వీరికి హి అనేటువంటి అక్షరం వారి పేర్లలో మొదట ఉంటుంది. పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, హూ, హే, హో, డా అనే అక్షరాలు, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి వారు. వీరికి ఆదాయం 5, వ్యయం 8.
కాస్త ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నా బాగా బ్యాంకులు లోన్లు ఇవ్వచ్చు. ఎందుకంటే వ్యయం ఎక్కువగా ఉంది అంటే ఆదాయం తగ్గినా కూడా మొత్తానికి ఆర్థిక వనరులు బాగానే ఉంటాయన్నమాట. అలాగే రాజపూజ్యం 6, అవమానం 1. రాజపూజ్యం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే అవమానం కంటే కూడా రాజపూజ్యం 5 ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారికి చాలా సాంఘిక గౌరవాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. మంచి సన్మానాలు లభించవచ్చు. వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలోనూ రంగాలలోనూ మంచి ఆదరణ లభించవచ్చు. కాస్త ఆదాయం తగ్గినా కూడా వారి మనస్సుకు ఊరట కలిగించేటువంటిది వారికి కలిగేటువంటి గౌరవం. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. మఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మా మీ ము మే అనే అక్షరాలు, మో టా టీ టు అనే అక్షరాలు, టే అనే అక్షరాలు మొదట కలిగినటువంటి వారు సింహరాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం చాలా బాగా ఉంది. నిజంగా సింహంలాగా ఈ సంవత్సరం బతికే అవకాశం ఉంది వీరికి. రాజపూజ్యం 2, అవమానం 4. అంటే అవమానం కంటే రాజపూజ్యం 2 తక్కువగా ఉంది. అంటే రాజపూజ్యం కంటే అవమానం ఉన్నప్పటికీ కూడా ఆదాయ వ్యయాలు బాగున్నాయి కాబట్టి, ఆదాయం చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారు ఆదాయం చూసుకుని చాలా ఠీవిగా సింహంలాగా బ్రతకవచ్చు అని చెప్పి మనకి గ్రహానుకూలత తెలియజేస్తోంది. ఇక కన్యారాశి వారిని చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, టో పా పి అనే అక్షరాలు కలిగిన వారు, హస్త 1, 2, 3, 4 పాదాలు, పూషం నా ఢ అనేటువంటి అక్షరాలు కలిగిన వారు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు, పే పో అనే అక్షరాలు కలిగిన వారు, వీరందరూ కన్యారాశిలోకి వస్తారు. వీరికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 8. అంటే ఆదాయం చాలా బాగుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి రాసులందరి ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఎక్కువగా ఆదాయ వ్యయాలు చాలా బాగున్నాయని చెప్పవచ్చు. అంటే చాలా వరకు ఈ సంవత్సరం ఆదాయం బాగుంది అన్ని రాసుల వారికి అని మనం చెప్పుకోవచ్చు. రాజపూజ్యం 5, అవమానం 4. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వారికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆదాయము ఎక్కువగా ఉంది, రాజపూజ్యత ఎక్కువగా ఉంది. అందువల్ల సుకుమార ప్రవర్తనులైనటువంటి కన్యారాశి వారు చాలా సుకుమారంగా చక్కటి ఆదాయంతో చక్కటి గౌరవాలతో సుఖంగా ఉంటారు అని చెప్పవచ్చు అన్నమాట. అలాగే తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. చిత్ర 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రా రి అనేటువంటి అక్షరాలు కలిగిన వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రు రే రో తా అనే అక్షరాలతో కలిగిన వారు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశిలోకి వస్తారు. వీరందరికీ ఆదాయం 8, వ్యయం 11. సాధారణంగా తులారాశి అంటే త్రాసు బ్యాలెన్స్గా ఉంటే బాగుంటుంది. కానీ కొద్దిగా ఆదాయ వ్యయాలలో ఈ త్రాసు హెచ్చుతగ్గులుగా ఉంది. అయినప్పటికీ కూడా తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావాన్ని బట్టి వారి మనస్తత్వం ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయ వ్యయాల్లోనూ రాజపూజ్య అవమానాల్లోనూ హెచ్చుతగ్గులు ఉన్నా కూడా వారి స్వభావంతో వాటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళవచ్చు. ఇది భగవంతుడు ఇచ్చిన వరం. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తులారాశిలో శని ఉచ్చులో ఉన్నాడు, శని జన్మరాశిలో ఉన్నాడు. అందువల్ల కొద్దిగా ఎటువంటి హెచ్చుతగ్గులు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా స్వభావరీత్యా వారికి ఉన్నటువంటి మనోబలం వల్ల దైవ బలాన్ని కూడా కొంత కూడగట్టుకుని వారు ఈ జైనామ సంవత్సరంలో తమ రంగాలలోనూ అన్నింటిలోనూ విజయాన్ని పొందుతారు అని చెప్పి ఆశిద్దాం. ఇక వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదం, తో అనే అక్షరం మొదట కలిగిన వారు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, నా నీ ను నే అనే అక్షరాలు మొదట కలిగిన వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, నో యా ఈ యు అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు వీరందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం చాలా బాగుంది ఈ సంవత్సరం. రాజపూజ్యత 4, అవమానం 7. కొద్దిగా రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఆదాయం వ్యయం కంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఆర్థిక వనరులు బాగా సమకూరటం వల్ల వృశ్చిక రాశి వారు
మంచి సంపన్నులై ఈ సంవత్సరం భోగభాగ్యాలతో చక్కగా ఉంటారు. అయితే ఖర్చు ఎక్కువ పెట్టరు కాబట్టి చాలా వరకు ధనాన్ని డిపాజిట్ చేసుకుని మొత్తానికి కూడబెట్టి నిధుల్ని కూడా వీళ్ళు పెంచుకునే అవకాశం ఉంది. ఇక ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో ఫలితాలు చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, ఏ, యో, బా, బి అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అంటే భూ, ధ, భా, ఢ అనే అక్షరాలు మొదట కలిగిన వారు, ఉత్తరాషాఢ 1వ పాదం భే అనేటువంటి అక్షరం మొదట కలిగిన వారు, వీరందరూ ధనురాశిలోకి వస్తారు. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 2, వ్యయం 11. అబ్బో, ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది. రాజపూజ్యత 7, అవమానం 7. రాజపూజ్యం ఎంతో, అవమానం అంతే, ఆ రెండు సమానంగా ఉన్నాయి. అలాగే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ధనురాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి వారికి ఒక సందేశం ఇస్తోందన్నమాట. కాబట్టి ధనురాశి వారు మంచి దైవబలంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి అమ్మవారి స్తోత్రాలు బాగా పఠిస్తూ, వారికి వ్యయం కంటే కూడా ఆదాయం తక్కువగా ఉండటం వల్ల శ్రీమాత యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నాలు చేయమని భావిస్తాం. అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భో, జా, జీ అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జూ, జే, జో, ఖా అనే అక్షరాలు మొదట కలిగిన వారు, ధనిష్ఠ 1, 2 పాదాల్లో జన్మించిన వారు, గా, గీ అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు అందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. వీరందరూ వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగా ఉన్నాయి. ఎంత వస్తుందో అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 3 ఇవి కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్య అవమానాలు కానీ సమానంగా ఉన్నాయి. కాబట్టి దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే అప్పులు చేయవలసిన బాధ లేదు. ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. అలాగే ఎంతమంది పొగుడుతారో అంతమంది తిడతారు. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారు చాలా సమతౌల్యంతో జీవితం గడుపుతారు. చక్కటి మనోధైర్యాన్ని పొంది వీరు భగవంతుడిచ్చినటువంటి ఆదాయ వ్యయాల్ని రాజపూజ్య అవమానాలని కూడా వీరు ఈ సంవత్సరం అనుభవిస్తారు. ఇక కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం. ధనిష్ఠ 3, 4 పాదాల్లో జన్మించిన వారు, గు, గే అనే అక్షరాలు మొదట కలిగిన వారు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, గో, సా, సి, సు అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు, సే, సో, దా అనే అక్షరాలు మొదట కలిగిన వారు వీరందరూ కుంభరాశిలోకి వస్తారు. కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 3. రాజపూజ్యం ఎక్కువగా ఉంది అవమానం కంటే కూడా. అంటే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అవమానం కంటే కూడా రాజపూజ్యం కాస్త ఎక్కువగా ఉంది. అంటే అర్థం ఏమిటి అంటే ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారు మంచి సాంఘికమైనటువంటి ఆదరణ పొందుతారు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, గౌరవాలు సంపాదిస్తారు. రాజపూజ్య అవమానాలు ఈ రెండింటిని పెట్టుకుని ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. అసలు కుంభరాశి అంటే నిండుకుండ. కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిండుకుండలాగా ఉండే స్వభావం కలిగిన వారు కావటం వల్ల ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఈ రెండింటి విషయంలో వాళ్ళు నిండుకుండగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనిపిస్తున్నాయి. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. పూర్వాభాద్ర 4వ పాదం ది అనేటువంటి అక్షరం మొదట కలిగిన వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, దు, మీం, ఝ, థ అనే అక్షరాలు కలిగిన వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, దే, దో, చా, చి అనే అక్షరాలు మొదట కలిగిన వారు వీరందరూ మీనరాశిలోకి వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11. ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి. రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ కూడా రాజపూజ్యం కంటే గౌరవం కంటే అవమానాలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
ఏది ఏమైనా మీనరాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ, రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువ. అందువల్ల మీనరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం పరిపూర్ణమైన దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. వీరు అటు శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని అలాగే నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ సంవత్సరం దైవ ప్రార్థనలు దైవారాధనలు చేసుకుంటూ గ్రహముల యొక్క అనుకూలత వల్ల దైవము యొక్క చక్కటి మంగళాశాసనాల వల్ల జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. ఏది ఏమైనా 12 రాసుల వారికి కూడా ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్య అవమానాలు కానీ బాగానే ఉన్నాయి. 1-2 రాసుల వారికి బాగుండకపోయినా మనకి గురువు యొక్క కర్కాటక రాశి సంచారం వల్ల, గురు బలం వల్ల, గురువు గ్రహం యొక్క అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి అని భావిద్దాం. దైవానుగ్రహాన్ని నిరంతరము కూడా మనం మనస్సులలో ఉంచుకుని ఆ దైవానుగ్రహంతో ఎన్ని కష్టాల సముద్రాలనైనా మనం ఈదటానికి శక్తిని పొందుదామని చెప్పి భావిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.